తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండ లక్ష్మారెడ్డిలకు సంతాపం తెలిపారు. ఈ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం ఆరంభంలో అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు. 3 నిమిషాల పాటు మాత్రమే సభలో ఉన్న కేసీఆర్ సంతాప తీర్మానాల ప్రారంభంలో వెళ్లిపోయారు. రాజకీయ నేతలు మాట్లాడే భాషపై బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం, ఉద్యోగుల సమస్యలపై హరీష్ రావు విమర్శలతో తొలి రోజు సభలో వాడివేడి చర్చ జరిగింది. 0 అవర్ అనంతరం సభ జనవరి 2కు వాయిదా పడింది. అనంతరం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలపై బీఎస్సీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనవరి 2 నుంచి 7 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ 12 దినాల ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేశారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు జరపాలని పట్టుపట్టామని బీఎస్సీ సమావేశం ముగిసిన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. వారం రోజులు జరిపి మళ్లీ బీఎస్సీ పెడతామని స్పీకర్ చెప్పారన్న హరీష్, వాటర్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో పీపీటీ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై బీజేపీ నేత ఏలేటి మహేష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలు, భూముల అమ్మకాలు, అభివృద్ధి పనులపై ఎలాంటి చర్చ లేకుండా ముగించాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. 3 రోజుల్లో జరిగే సమావేశంలో ఒకరోజు కృష్ణా జలాలకు కేటాయించి కాలయాపన చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్తో సీఎం కుమ్మక్కయ్యారని, 2 పార్టీల ప్రజలు సమస్యలను ఉద్దేశపూర్వకంగానే చర్చకు రాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. వింటర్ సెషన్ ని కూడా కేవలం 2, 3, 4 తారీఖు హాలిడే కాబట్టి 5వ తారీఖు, 6వ తారీఖు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా ఒక రోజంతా కృష్ణా జలాల మీదనో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనో కేవలం సమయం వృధా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో అనేక అంశాల మీద ఇన్వెస్టిగేషన్ చేయిస్తానని, వారిని జైల్లో పెడతానని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క ఇన్వెస్టిగేషన్ చేయించకుండా, ఇప్పటి వరకు ఏ ఒక్క అరెస్టు కూడా, కేసులు బుక్ చేయకుండా, అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్న దాన్ని బట్టి ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైంది. రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తొండలు జరగొడతా అంటాడు, ఇలా కేసీఆర్ దగ్గర పోయి దండాలు పెడతాడు. ఈరోజు మరి తొండలు జరగొడతా అని చెప్పి దండాలు పెట్టే రేవంత్ రెడ్డి ఈరోజు మీ ఇద్దరి వ్యవహారం బయటపడ్డది. మీరిద్దరు కలిసి ఏదో ఒక రకంగా సమయం వృధా చేసి ఏ సమస్య, ప్రజా సమస్య చర్చకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో రాజకీయ నేతలు దిగజారుడు మాటలు మాట్లాడకూడదని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఎదుటివారిని గౌరవించుకుంటే విమర్శలు, ప్రతివిమర్శలు చేయాలని సూచించారు. కొత్తగా వచ్చిన 57 మంది ఎమ్మెల్యేలకు సీనియర్ నేతలు దిశానిర్దేశం చేయాలని కోరారు. రాజకీయ నాయకుల బూతు మాటల వల్ల సమాజంలో ప్రజానేతలకు గౌరవం లేదని గుర్తు చేశారు. గౌరవ మర్యాదల గురించి, సాంప్రదాయం గురించి, సభా సాంప్రదాయం గురించి అందరూ రాజకీయ నాయకులం అందరం కూడా మాట్లాడుతూ, సభా వేదికగా నేను తెలియజేసేది ఏంటంటే, ఎవరమైనా సరే ఎదుటి వారిని గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు, ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. కొత్తగా వచ్చిన నాలాంటి వారు 57 మంది ఈ అసెంబ్లీలో ఉన్నారు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి, కానీ మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక 4 పదాలు కలిపి దిగజారిపోయే భాషను మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని, బూతులు మాట్లాడడమే రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం. అసెంబ్లీలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి లేవనెత్తిన అంశాన్ని సమర్థిస్తూనే మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. సభ్యుల గౌరవం కాపాడే విధంగా చూస్తామని వెంకటరమణారెడ్డి బీజేపీ నేతలకు కూడా సూచన చేయాలని గుర్తు చేశారు. ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు గాని, మా సహచరులు గాని, మా సభ్యులు గాని చాలా హుందాగా మాట్లాడే తీరు గాని, అంశం గాని, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం. అదే విధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ సభ్యులకు సంబంధించిన, పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు, వారు కూడా వారి నాయకులను మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి శ్రీధర్ బాబు మధ్య డైలాగ్ వార్ జరిగింది. 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారని హరీష్ రావు ప్రస్తావించారు. శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. టీఏలు రావట్లేదు, డిఏలు రావట్లేదు, స్టేషన్ అలవెన్స్ రావట్లేదు. మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ కూడా బటాలియన్ మాత్రం సరెండర్ లీవులు టీఏ డిఏలు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులకు సరెండర్ లీవులు టీఏలు డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని, గతంలో నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరెండర్ లీవులు టీఏ డిఏలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి కనుక వాటిని విడుదల చేయండి. ఇలా పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. పోలీసులకు ఉండే ఆరోగ్య భద్రత స్కీమ్ కూడా బంద్ చేసిండ్రు. మీరు 1,00,000 రూపాయలకే పరిమితం చేసిండ్రు. పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి, గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలని చెప్పి కోరుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తక్షణమే మేము ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తాము, పెండింగ్ డిఏలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లైనా అమలు చేయకుండా మోసం చేస్తూ ఉంది. జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది. తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి. ఈరోజు హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీతభత్యాలకు సంబంధించి 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏదేమైనప్పటికీ ఉద్యోగస్తులకు సంబంధించిన సంక్షేమం, వారికి రావాల్సిన జీపీఎఫ్ కానీ, రిటైర్ అయిన పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించిన అంశం విషయంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు. గల్ఫ్ బాధితులపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని చనిపోయిన వారికి 5 లక్షల పరిహారం అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. సార్, ఇప్పుడు గౌరవ సభ్యులు వాస్తవంగా గల్ఫ్ బాధితులకు సంబంధించి అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించాలి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సలహా మండలి వేసి చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నాం. గౌరవ సభ్యులు, ఆ పార్టీ ఎవరైనా సరే, గౌరవ సభ్యులు ఎవరైనా కానీ ఎవరికైనా సమాచారం ఉంటే వారి వివరాలు ఇవ్వండి. తప్పకుండా వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా అక్కడ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ను సలహా మండలిలో పెట్టి దాని ద్వారా ఈ గల్ఫ్కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష. దాని తదుపరి వారు తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన అంశం మీద వాళ్ళ కమిటీకి సంబంధించిన లేదా ఏజెంట్ మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే కొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా పరిష్కారం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతాం. నిన్న కూడా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని కూడా కలిసినారు. తప్పకుండా వాళ్ళకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసమే యూరియా యాప్ను తీసుకొచ్చామని మంత్రి జూపల్లి కృష్ణరావు తెలిపారు. తమ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పాలసీలు రూపొందిస్తున్నామన్నారు. యూరియా అంశానికి సంబంధించి కానీ, ఫర్టిలైజర్ సంబంధించి కానీ ఈ అంశం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. ఉత్పత్తి అయినా, ఎగుమతులైనా, దిగుమతులైనా మొత్తం అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. రాష్ట్ర రైతాంగం అవసరాలకు సరిపోను సప్లై చేయని కారణంగా, తక్కువ వస్తున్న కారణంగా వచ్చిన దాన్ని రైతులు ఇబ్బంది పడకుండా కోసం ఒక యాప్ ద్వారా వచ్చిందని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం చేసిన తప్ప రైతులను ఇబ్బంది పెట్టడం కోసం కాదు. ఇది గమనించాలా. చాలా కాలం తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు అలా వచ్చేలా వెళ్ళిపోయారు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి సభలో జాతీయ గీతం ఆలాపన అయిపోగానే బయటికి వెళ్ళిపోయారు. సభలో కేసీఆర్ 3 అంటే 3 నిమిషాలే ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన వెంటనే వెళ్ళిపోవడం నిరాశకు గురిచేసింది. మరోవైపు ప్రతిపక్ష నేతగా సభలో దివంగత సభ్యుల సంతాప తీర్మానాలు పూర్తయ్యే వరకు ఆయన ఉండాల్సిందని కేసీఆర్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ఎల్సీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో చిట్చాట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారని కేసీఆర్ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ డోర్స్ క్లోజ్ అయ్యాయని, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని తెలిపారు. గ్రౌండ్లో బీఆర్ఎస్కు మంచి పట్టు ఉందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురు దెబ్బ తగిలిందన్నారు కేసీఆర్. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 80% ఫలితాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్కు భయం మొదలైందని, అందుకే మున్సిపల్ ఎన్నికలకు ముందుకు వెళ్లడం లేదని ఆరోపించారు. ఏ పార్టీలో ఉన్నారో ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పుకోలేకపోతున్నారంటూ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. కేసీఆర్ పాలనలో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చామని విమర్శించారు. 70,000 కోట్ల అయ్యే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 27,000 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేవలం 36% పనులు మాత్రమే అయ్యాయన్నారు. కేసీఆర్కు కాళేశ్వరంపై ఉన్న మోజు పాలమూరుపై ఎందుకు లేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డికి కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కలిశారు. ముదిరాజులను బీసీఏలోకి చేర్చే అంశంపై కమిషన్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గతంలో ముదిరాజులను బీసీఏలోకి మారుస్తూ జీవో వచ్చినా కోర్టు కొట్టివేసిందని, 2022లో కమిషన్ పరిశీలిస్తుందని చెప్పినా ఆ ఊసే లేదన్నారు బండ ప్రకాష్. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీఏలో ముదిరాజులను చేర్చారన్నారు. గతంలో 2004 ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ దానికి హామీ ఇచ్చి 2009లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీడీ నుంచి ఏకు మారుస్తూ జియో నెంబర్ 15 19th ఫిబ్రవరి నాడు 2009లో జీవో ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు దాంతో కొంత విభేదించిన వర్గాలు కోర్టుకు వెళ్లడం వల్ల హైకోర్టు దాన్ని కొట్టేయడం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం, బీసీ కమిషను, మేము సుప్రీంకోర్టులో దాన్ని పోరాడడం జరిగింది. అనేక సార్లు సుప్రీంకోర్టు రాష్ట్రం నుంచి మళ్ళొకసారి విచారణ చేసి పంపమని చెప్పినప్పటికీ 2 పర్యాయాలు గత బీసీ కమిషన్లు ఫెయిల్ అయినాయి. మరి ఇప్పుడు 2022లో ఇక్కడి బీసీ కమిషన్ ఈ సమస్యను మేము పరిష్కరిస్తాం, 2018లో చేసిన చట్ట సవరణ ప్రకారం మా బీసీ కమిషన్కు సంపూర్ణమైన హక్కులు ఉన్నాయి, దీన్ని పరిష్కరించే దిశగా మేము పనిచేస్తామని అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో 2022 అక్టోబర్లో తెలంగాణ రాష్ట్రానికి తిరిగి పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు బీసీ కమిషన్లోనే అది పెండింగ్ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మేము 42% రిజర్వేషన్లు వస్తే మాకు కూడా న్యాయం జరుగుతుందన్న సంకల్పం కొద్దీ వెనక్కి తగ్గడం జరిగింది. సరే, ఇప్పుడు 42% ఏమైందనేది సమాజానికి మొత్తం తెలుసు. మళ్ళీ మా సమస్య మీద ఈరోజు మేము మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మా అన్ని జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మీరు బీసీ కమిషన్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వెంటనే విచారణ జరిపించి దాని రికమెండేషన్స్ గవర్నమెంట్ పంపించి తెప్పించుకునే విధంగా మీరు చర్యలు చేపట్టి ప్రభుత్వం ద్వారా మాకు ఇచ్చిన హామీని నిలబెట్టండి అని చెప్పి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించినారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే నెలలో నితిన్ నబీన్ సిన్హా తెలంగాణ పర్యటన ఖరారు కావడంతో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణపై కీలక సూచనలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కనీసం 4 రోజుల పాటు నిర్వహించాలని, ప్రజా సమస్యలు, కీలక అంశాలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కొత్త అంశాలతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని రామచంద్రరావు విమర్శించారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్రం మారుస్తూ ఆమోదం తెలిపింది. ఇకపై అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించారు. రాయచోటు నుంచి మదనపల్లికి జిల్లా కేంద్రాన్ని మారుస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు లేవని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 17 జిల్లాల్లో మార్పులు చేస్తూ కేబినెట్ తీర్మానం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ వివరించారు. ప్రజల కోరిక మేరకే డివిజన్లు, మండలాల మార్పు చేసినట్లు తెలిపారు. జనవరి 1 నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయన్నారు. పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాల పునర్విభజనలో భాగంగా మార్పులు చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ ముఖ్య లక్ష్యంతో ముందుకు వెళుతుందని మంత్రి నాదెండ్ల తెలిపారు. దాదాపుగా 25 మార్పులతో మనకి ఈ 17 జిల్లాలు మనం చేసాము. అంటే కొన్ని మండలాల మార్పులు అలా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ప్రజలు కాంక్షించారు, గూడూరులో నుండి
3 మండలాల్ని నెల్లూరులో తీసుకురావటం. ఎప్పటి నుంచో గూడూరు ప్రజలు నెల్లూరుకి చాలా దగ్గరగా ఉన్నాం, మేము తప్పకుండా అటు వెళ్ళాలని చెప్పేసి వారు కోరారు. అందుకనే కోట, చిలకూరు మండలం, గూడూరు మండలం మనం నెల్లూరుకు తీసుకొస్తా ఉన్నాం. అలాగే కింద ఉన్నటువంటి 2 మండలాన్ని మనం తిరుపతిలో పెడతా ఉన్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే దుగ్గరాజపట్నం పోర్ట్ కిందకు ఉంటుంది తిరుపతి జిల్లాలో, పైకి కృష్ణపట్నం పోర్టు మొత్తం కూడా అటు. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది ఎక్కడ కూడా ప్రాపర్గా ఆలోచించకుండా, మంచి పరిపాలనా సౌలభ్యం ఉండే విధం ఉండకుండా ఆ కార్యక్రమాలు చేశారు. అందుకనే ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది ఉంటుంది. అలాగే ఏదో రంపచోడవరం ముందు ముఖ్యంగా చెప్పాను నేను, ట్రైబల్స్ వారి యొక్క అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కుంట పడకూడదు. అక్కడ మంచి పరిపాలన లక్ష్యంతోనే ఒకే పార్లమెంట్లో 3 జిల్లాలు అయినప్పటికీ కూడా అది తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. రంపచోడవరం అలాగే ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మండలాలు కూడా తప్పకుండా చేయాలి, అది అభివృద్ధి చేయాలి లక్ష్యంగా రంపచోడవరంని మంచి జిల్లాగా మనం ఈరోజు చేయడం జరిగింది. అలాగే సామర్లకోట మండలాన్ని పెద్దాపురంకి మార్చడం, అంటే కలిపి అటు మండలం మార్చడం. అలాగే ఏదైతే మండపేట ప్రజలు ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు, రాజమండ్రి కూతవేటి దూరంలో ఉంటాం మేము, రాజమండ్రిలో మమ్మల్ని కలపాలి అనేది, అది గతంలో చాలా రిప్రజెంటేటివ్ వచ్చినాయి, అవి కూడా చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా పెనుగొండ ఏదైతే మనకి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చాలని చెప్పేసి ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాసవి మాత జన్మస్థలం అని చెప్పేసి వారు కోవడం జరిగింది. ఆ పేరు కూడా మార్పిడి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం పొందడం జరిగింది. జిల్లాల పునర్విభజన, అదేవిధంగా మండలాల్లో ఏదైతే పరిపాలన సౌలభ్యంగా కొన్ని మార్పులు తీసుకొచ్చామో, మా ఉపసంఘం దాదాపు 5-6 సార్లు మేము కూర్చోడమే కాకుండా అనేక మంది ప్రజల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వినతులు స్వీకరించి లోతుగా అధ్యయనం చేసి పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన అనే ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం. ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవ్వడం అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని సంబంధించిన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాట ఇద్దాం, దానికి నిలబడదాం. అయితే పరిపాలన సౌలభ్యాన్ని బేస్ చేసుకుని వితౌట్ ఎనీ పొలిటికల్ ప్రెజుడిస్ చాలా క్లియర్గా, ఆనెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా చేసిన ఎక్సర్సైజ్లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికి లేదు. తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను. సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా భవిష్యత్తు, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు 2025లో మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కేంద్రం నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా ఏ విధంగా మనం 2025 సంవత్సరంలో పూర్తి చేసుకున్నామో వాటి గురించి క్యాబినెట్లో చివరిలో ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో ఆయన కన్నీటి పెట్టుకున్నారు. మంత్రి రాంప్రసాద్ను సీఎం చంద్రబాబు ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చుకుంటే తలెత్తే సాంకేతికపరమైన ఇబ్బందులను మంత్రికి ఆయన వివరించారు. రాయచోటి అభివృద్ధి విషయాన్ని తాను చూసుకుంటానని మంత్రికి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీలో నకిలీ మద్యం కేసులో 5 నిందితులు 3 రోజుల పాటు కస్టడీ ముగిసింది. ఏవో నదేపల్లి జనార్దన్ రావుతో పాటు మరో 4 నిందితులను తమ్మలపల్లి కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నిందితులను పోలీసులు మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. ఐబొమ్మ రవి కస్టడీ విచారణ ముగిసింది. రవి కన్సెషన్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 3 ఏళ్లలో ఐబొమ్మ రవి 13 కోట్లు సంపాదించారని, అందులో విలాసాల కోసం 10 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడైంది. మరో 3 కోట్లు అకౌంట్లో ఉండగా వాటిని పోలీసులు ఫ్రీజ్ చేశారు. 2007లో స్నేహితులు సర్టిఫికెట్లు చోరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు ప్రహ్లాద్, అంజయ్య, కాళీప్రసాద్ ఐడీలతో ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసినట్లు కన్సెషన్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సప్లైర్ ఇండియా, హాస్పిటలిన్, ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థలను రవి స్థాపించినట్లు తెలిపారు. పైరసీ, ఫోర్జరీ కేసులో రవిని 12 రోజుల పాటు విచారించారు పోలీసులు.
వైద్య పరీక్షల అనంతరం కోర్టులో రవిని హాజరుపరిచిన చంచల్గూడ జైలుకు తరలించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎక్కడున్నా పంపించేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అస్సాం ప్రజలకు, వారి సంస్కృతికి, అస్తిత్వానికి ముప్పుగా మారిన బంగ్లాదేశ్ చొరబాటుదారులకు కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్గా పరిగణిస్తుందని ఆరోపించారు. అస్సాంలో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పొరుగు దేశం నుంచి రాష్ట్రంలోకి చొరబడిన బంగ్లాదేశీయులను ఇక్కడ ప్రజలు సంస్కృతి గుర్తింపులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. అటువంటి వారిని కాంగ్రెస్ ఓటు బ్యాంక్గా భావిస్తుందని తెలిపారు. ఆ ఓటు బ్యాంక్ను రక్షించుకునేందుకు ప్రతిపక్ష కూటమి ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర ఎస్ఐఆర్ సవరణ వ్యతిరేకిస్తుందని ఆరోపించారు. अब आंदोलनों की जगह विकास की भूमि बनी। दिल्ली में एक समय में आसाम को प्रॉब्लम खड़े करने वाले स्टेट के रूप में जाना जाता था। मैं कल ही गुजरात के उद्योगपतियों को मिलकर आया हूं। उन्होंने कहा आसाम अब पूरे पूर्वोत्तर का ग्रोथ इंजन बनकर देश को विकास के रास्ते पर, ये परिवर्तन जो आया है, ये परिवर्तन केंद्र में 11 साल तक नरेंद्र मोदी जी की सरकार और यहां 10 साल तक सर्बानंद सोनोवाल और हेमंत बिस्वा शर्मा की सरकार में। और इन्होंने क्या किया? घुसपैठिए घुसाए, वोट बैंक बढ़ाने के लिए आसाम की संस्कृति का हास किया, आसाम के संस्कार को, आसाम के साहित्य को, आसाम के पहरवेश को, आसाम की पूरी संस्कृति का नीचे ला जाने का काम कांग्रेस ने किया है. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. అనేక ప్రాంతాల్లో అతి సమీపంలోని వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడడంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని, రోడ్లపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. నేటి నుంచి ఢిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యతా సూచి 403గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. ఉన్నో అత్యాచార కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంఘార్కు బిగ్ షాక్ తగిలింది. ఆయన జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలు భద్రతకు సంబంధించిన అంశాలతో సిబిఐ ప్రస్తావించిన అభ్యంతరాలను పరిశీలించిన ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో పాటు నిందితుడు కుల్దీప్కు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్పై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్ను కోర్టు ఆదేశించింది. తైవాన్ జలసంధిలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తైవాన్ను రక్షించేందుకు తాము వెనకాడబోమంటూ జపాన్ ప్రధాని సనాయో టకాయే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు దేశాల మధ్య చిచ్చురేపాయి. దీనికి ప్రతిచర్యగా చైనా తన సైనిక బలగాలను తైవాన్ చుట్టూ భారీగా మోహరించింది. జస్టిస్ మిషన్ 2025 పేరుతో సంచలన యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది. ఈ పరిణామం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా ఉద్రిక్తలను పెంచింది. తాజా పరిణామాలపై ఆగ్రహంతో ఉన్న చైనా తైవాన్ను అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేసి యుద్ధ విన్యాసాలు చేపట్టింది. నౌకాదళం, వాయుసేనతో పాటు రాకెట్ ఫోర్స్ను సైతం తైవాన్ సమీపంలోకి తరలించింది. తైవాన్ కూడా బలగాలను అప్రమత్తం చేసినట్లు, ప్రతిస్పందన చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్ష నిర్వహించింది. తాజాగా 2 సుదూర శ్రేణి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో పశ్చిమ తీరం నుంచి క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా KCNA తెలిపింది. క్రూయిజ్ క్షిపణులు కొరియా ద్వీపకల్పానికి పశ్చిమాన సముద్రం పైన ఉన్న కక్షలో ప్రయాణించి వాటి లక్ష్యాన్ని ఢీకొట్టడంతో కిమ్ గొప్ప సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపింది. ఉత్తర కొరియా అధికారిక పేరు డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లికన్ ఆఫ్ కొరియాను ఉపయోగించి దేశం వివిధ భద్రతా ముప్పులను ఎదుర్కొంటుందని, DPRK అణు నిరోధక భాగాల విశ్వసనీయత, వేగవంతమైన ప్రతిస్పందనను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం కేవలం ఒక బాధ్యతాయుతమైన వ్యాయామం అని కిమ్ అన్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ యువతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కాలిఫోర్నియాలో జరిగిన ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్లకండు మేఘన, కడియాల భావన ప్రాణాలు కోల్పోయారు. మేఘన గార్ల మండలం కేంద్రంలోని మీ సేవ నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె కాగా, భావన ముల్కనూరు ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కుమార్తె. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఘోర ప్రమాదానికి గురి కావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మెరుగైన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన తమ బిడ్డలు తిరిగిన లోకాలకు వెళ్లడంతో గార్ల మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేఘన, భావన ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు కావడం, ఒకేసారి మృత్యువాత పడడం ఆయా కుటుంబాలను తీరని వేదన గురిచేస్తుంది.
సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని వారు కోరుతున్నారు. అమెరికా ఫ్లోరిడాలోని ట్రంప్ తన నివాసంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ ముగింపు చర్యలు త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. జెలెన్స్కీతో అన్ని అంశాలపై చర్చలు జరిగాయని, ఇరుపక్షాలు శాంతికి ఎంతో దగ్గరగా ఉన్నామని తెలిపారు. యుద్ధం ముగియాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం తూర్పు డాన్బాస్లో ప్రాంతంలో సైనిక రహిత జోన్ను ఏర్పాటు చేయాలన్నది తాజా ప్రణాళిక. అయితే డాన్బాస్ ప్రాంతం భవిష్యత్తుపైన ప్రధానంగా ప్రతిష్టంభన కొనసాగుతుంది. అయినా త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రణాళికకు 90% అంగీకారం కుదిరిందని జెలెన్స్కీ తెలిపారు. భూభాగాల విషయంలో ఉక్రెయిన్ ప్రజల అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన సంకేతం ఇచ్చారు. అయితే ఈ చర్చలపై రష్యా మాత్రం భిన్నంగా స్పందించింది. డాన్బాస్ నుంచి ఉక్రెయిన్ దళాలు వెంటనే వైదొలగాలని డిమాండ్ చేసింది. శాంతికి యూరోప్ దేశాలే అడ్డంకిగా ఉన్నాయని ఆరోపించింది. శాంతియుతంగా సమస్య పరిష్కారం కాకపోతే సైనిక చర్య ద్వారానే ముందుకు వెళతామని పుతిన్ ఇటీవల హెచ్చరించారు. Our meeting was excellent. We covered, somebody would say 95%, I don't know what percent, but we have made a lot of progress on ending that war, which is really certainly the most deadly war since World War II, probably the biggest war since World War II. We'll see if it gets done, but it's very close, certainly. Nobody would even have a chance of getting it to where it is right now. Nobody would have thought that was possible. So I just want to say we've done very well. We've had discussions on just about every subject, and that includes with President Putin before. And we went into great detail, and we likewise went into great detail today. And it was an honor to have you at Mar-a-Lago. వెండి దూకుడుకు బ్రేక్ పడింది. ఫ్యూచర్ మార్కెట్లో ఒక్కసారిగా సిల్వర్ ధర పడిపోయింది. ఒక్క రోజులో కిలో వెండి ధర 21,500 తగ్గింది. 2,33,120కి చేరింది. రేపటి నుంచి బులియన్ మార్కెట్లోకి తగ్గిన ధరలు అందుబాటులోకి రానున్నాయి. ఎఫ్ఐఏల అమ్మకాలు, కరెన్సీ బలహీనతో స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఐటీ, ఎనర్జీ సహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలతో కీలక సూచీలు పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతుండడం ఇన్వెస్టర్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. మొత్తం మీద సెన్సెక్స్ 345 పాయింట్ల నష్టంతో 84,695 పాయింట్ల వద్ద ముగియగా 100 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ